మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రసిద్ధంగా కొండాకోన ఆదివాసీ ప్రాంతంలో ఉండి రాజ్యాంగం ఏవైతే ఈ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి పథకాలు కావచ్చు, హక్కులు అవి పొందలేకపోతున్నారు. వీళ్ళకి హైదరాబాద్ హైటెక్ సిటీ కావాలని కానీ, బీపీఎల్ ఫ్యాక్టరీ కావాలని కానీ ఇట్లాంటి కోరికలు లేవు. అఖిల ఆదివాసీ ఐక్య సంఘటన అంటే ఒక కేసుని ఏర్పాటు చేశారు. దాంట్లో అనేక ఆదివాసీ సంఘాలు ఉన్నాయి. దాంట్లో ఏఈడబ్ల్యూసి, అట్లానే ఆటా, గుడుందెబ్బ, తర్వాత భద్రాచలం ఆదివాసీ సమితి, అట్లానే ఉద్యోగ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, విద్యార్థి సంఘాలు, గుడుందెబ్బ, మహిళా సంఘాలు, సిక్ సంఘాలు, ఇవే కాకుండా యావత్ ఆదివాసీ పేరుతోటువంటి ఏవైతే సంఘాలు ఏర్పడ్డాయో అవన్నీ కూడా ఐక్యంగా ఈరోజు ఒకే తాటి మీద వచ్చి ముక్త కంఠంతో ఏవైతే ఆదివాసీలు రాజ్యాంగం రూపొందే క్రమంలో 9 తెగలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి రాజ్యాంగంలో రూపొందినటువంటి హక్కులు, రిజర్వేషన్ ఏదైతుందో దాని కొరకు ఏర్పడుతున్న ముఖ్యమైన ఈ 9 ఆదివాసీ కులాలతో ఏర్పడుతున్న ప్రతి సంఘం ఇందులో భాగస్వామై ఒక్క గొంతుతో ఒక్క తాటి మీదకి వచ్చి ఈరోజు ఈ యొక్క బహిరంగ సభని దిగ్విజయం చేయడానికి ప్రణాళికను రూపొందించి జిల్లా స్థాయి, మండలాలు, ప్రాంతాల వారికి కూడా యాక్షన్ కమిటీలు అంటే ఆర్మీ టీమ్ తయారు చేశారు. దాన్ని కూడా అన్ని చోట జేఏసీ కక్ష అని అన్ని పనిచేస్తున్నమాట. దీంట్లో భాగంగానే ఇప్పుడు రేపు ఒక ప్రణాళిక తయారు చేసేసి మండలాల వారీగా వాళ్ళని సమాయత్తం చేస్తూ రేపు బహిరంగ సభను ఏర్పాటు చేయడం కూడా ఈనాడు ఇక్కడ సమావేశం జరుగుతుందన్నమాట. దీంట్లో మీకు తెలిసి నాకు నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్పాను. ఆదివాసీలు ఏవైతే ఒక చారిత్రక నేపథ్యంతో ఏర్పడినటువంటి ఆదివాసీలు అనబడే వాళ్ళ కొరకే రాజ్యంలో రూపొందించినటువంటి హక్కులు ఉన్నాయి. అవి ఇప్పుడు అంటే వీళ్ళు అనగదొక్కబడి మైనార్టీ ఇందులో కంబైన్ చేయడం వల్ల సహసిద్ధంగా కొండాకోన ఆదివాసీ ప్రాంతంలో ఉండి రాజ్యాంగం ఏవైతే ఈ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి పథకాలు కావచ్చు, హక్కులు అవి పొందలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఇంకా అక్కడే కనుమరిగిపోయి అంతరించే దశ, ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారు కానీ రాలే. అంటే అదే కాకుండా ప్రభుత్వ పరంగా ఉన్న అనేక పథకాలు కానీ ఇవన్నీ కానీ వీళ్ళేమో రాహించలేదు. ఒక నేపథ్యం ఏంటంటే వీళ్ళు సహసిద్ధంగా ఈ ప్రాంతాన్ని మాది ఎప్పుడు మనం డిమాండ్ చేయకుండా దొరికినటువంటి ఒక స్థితి నుంచి బయటకు వచ్చేటప్పుడు కోరికలు ఏం లేవు. వీళ్ళకి హైదరాబాద్ హైటెక్ సిటీ కావాలని కానీ, బీపీఎల్ ఫ్యాక్టరీ కావాలని కానీ ఇట్లాంటి కోరికలు లేవు. అంటే సహజ జీవనం నుంచి కొంచెం మెరుగైన జీవనం నుంచి ఈ సమాజంలో మేము భారతీయులమే అని చెప్పుకోవడానికి ధైర్యంగా వెనుదిరిగినటువంటి చట్టాలు మావి కాకుండా పోతున్నాయనే ఒక అరణ్య రోదన, ఆ రోదనని రేపు ఇక్కడ వినిపించి ప్రభుత్వానికి, అట్లానే కోర్టులకి, పార్లమెంటు, అసెంబ్లీ, ఇదే కాదు భారత సమాజంలో మనమంతా భారతీయులం. ఈ భారతీయుల్లో అట్టడుగు ఉన్నటువంటి మూలాలతో ఆదివాసీ మూలాలను మేము ఇలాగే ఉండాలా, మామూలు కూడా పైకి తేండి. ఈ సొంతం వచ్చి 70-80 సంవత్సరాల తర్వాత సొంత ఫలాలు కూడా మేము అందుకుంటున్నావా లేదా ఆలోచించండి, మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి, మీరు తోడ్పాటు ఇవ్వండి అనేటువంటి ఒక గొప్ప మాలో ఉన్నటువంటి దాగినటువంటి ఒక భయంకరమైనటువంటి అణిగారినటువంటి మా యొక్క దీన్ని గలాన్ని విధించడానికి పెడుతున్నాం. దీనికి అందరూ కూడా అధికారులు కావచ్చు, మీరు సక్సెస్ చేసి ఈ స్వతంత్ర భారతంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసి ఈ అభివృద్ధి పథంలో ఆదివాసీలు కూడా అభివృద్ధికి రావాలని తోడ్పాటుని అందరి వాళ్ళు కోరేటటువంటి దాంట్లోనే తప్ప మేము బంజారాలను కానీ వాళ్ళని కొట్టండి, తిట్టండి, కరమండి కాదు.